సో ఇప్పుడు కంటెంట్లో కొంచెం ఇక డెప్త్లోకి వెళ్ళి ఎండ్ కోసం సార్, ఇప్పుడు ఫైనల్గా ఇప్పటి వరకు మీరు చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దీనికి ఏం ఫుడ్ తీసుకుంటే బ్యాడ్ ఫామ్ అయ్యి కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అయ్యి పైప్ బ్లాకేజ్ అవుతుంది అన్నారు. ఇంకా ఏ గుడ్ ఫుడ్ తీసుకుంటే ఇలాంటిది కాదని కూడా చెప్పాను. సో అనుకుందాం ఇప్పుడు ఫైనల్గా కొంతమంది అలాంటి పేషెంట్స్ ఉన్నారు, లోపట అనేది బ్లాకేజ్ అనేది అయిపోయింది బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సీ వల్ల. సో ఇప్పుడు ఆ బ్లాకేజ్ అయిపోయిన తర్వాత చాలా మందికి ఎవరైతే ఇప్పుడు బ్లాకేజ్ కాబోతుందో, అంటే మీరు అన్నారు కదా సంఖ్య డే పెరిగిపోతుంది బికాస్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల, బ్లాకేజ్ అయిపోయి ఏదైతే తీవ్రంగా బాధపడుతున్న వాళ్ళు ఈరోజు మీరు చాలా మంది పేషెంట్స్ని హ్యాండిల్ చేస్తున్నారు. అలా పెయిన్ మీరు చూస్తున్నారు. అండ్ అలా లైఫ్ స్టైల్ ఎంత ఘోరంగా బ్యాడ్ ఉండడం వల్ల అలా అంత అయిపోయింది. అండ్ అంత బ్లాకేజ్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఆ నరకం ఎట్లుంటుందో మీరు చూస్తున్నారు సార్. ఆ నరకం ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు మనం చాలా మందికి ఇస్తాం. సో దట్ అట్లీస్ట్ ఆ నరకం ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత వీళ్ళ లోపల చేంజెస్ వస్తాయని. దానికి మనం ఏం చేద్దామంటే సార్, బైపాస్ సర్జరీ, దాని తర్వాత స్టెంట్స్ రిలేటెడ్ వేస్తారు. ఈ రెండు కాకుండా కూడా ఇంకా కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి ఏదైతే మీరు సీరియస్ అయిన వాళ్ళకి డీల్ చేస్తారు. సో ఎట్లయితే ఈ బ్లాకేజ్ అనేది తీవ్రంగా అవుతుంటది కదా, దీనికి ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఉంటాయి చూడండి సార్. ఆ ప్రాసెస్ గురించి చెప్పండి సో దట్ చాలా మందికి అర్థమవుతుంది. ఓకే, మనకి హార్ట్ అటాక్ వస్తే మేజర్ గా ఉండే ట్రీట్మెంట్స్, అక్యూట్ హార్ట్ అటాక్ లో అయితే ద బెస్ట్ ట్రీట్మెంట్ అంటే మనకు లాట్ ఆఫ్ స్టడీస్ హ్యాస్ డన్ ఈస్ కొరనరీ స్టంటింగ్. అంటే ఇమీడియట్ గా ఈసీజీ తీయించుకున్నారు, హార్ట్ అటాక్ ఐడెంటిఫై అయ్యింది. హార్ట్ అటాక్ ఐడెంటిఫై అయిన తర్వాత ఇమీడియట్లీ ఎక్కడైతే యాంజియోగ్రామ్ ఫెసిలిటీ ఉంటుందో, యాంజియోగ్రామ్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ లైక్ దట్ ఈస్ కాల్డ్ క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ అంటాం. హాస్పిటల్కి పోతే యాంజియోగ్రామ్ చేస్తారు. యాంజియోగ్రామ్ లో బ్లాక్స్ ఉంటాయి. యాంజియోగ్రామ్ అంటే నాకు టాపిక్ వచ్చింది, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇప్పుడు మనం బేసిక్ నుంచే వెళ్తాం ఎందుకంటే ఎంత డీటెయిల్ చెప్తాను. ఇప్పుడు ఈ పార్ట్ ఒక పైప్ ఉంది, బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇదంతా కూడా బ్లాక్ అనేది అయ్యింది. సో చాలా టెస్ట్ లో కొన్ని దాంట్లో మనకి ఈ సీరియస్ అయిన వాళ్ళకి మనకు తెలియదు. సో దెన్ యాంజియోగ్రామ్ అనేది చేస్తారు కదా సార్. సో వాట్ ఈస్ యాంజియోగ్రామ్? యాంజియోగ్రామ్ అంటే మన బ్లడ్ వెజల్స్ లో బ్లాక్స్ ని ఐడెంటిఫై చేసే డయాగ్నోస్టిక్ టెస్ట్ ని యాంజియోగ్రామ్ అంటాం. యూజువల్ గా అది మనం ఏంటంటే ఒక చిన్న మన వ్రిస్ట్ లో నుంచి కానీ లేదంటే మన గ్రాయిన్ లో నుంచి కానీ చిన్న షీత్ అనేది పెడతాము. దాని ద్వారా మనం కెథటర్స్ అంటాం, చిన్న స్మాల్ ట్యూబ్స్ ఉంటాయి, లెంతీ ట్యూబ్స్. కెథటర్స్ని తీసుకొని పోయి మన ఆ బ్లడ్ వెజల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో దాన్ని ఎంగేజ్ చేస్తాం. ఎంగేజ్ చేసి దాంట్లో డై ఇంజెక్ట్ చేస్తాం. డై ఇంజెక్ట్ చేసి మనం ఫ్లోరోస్కోపీ, ఎక్స్రే టైప్ లాంటి మిషన్లో ఫ్లోరోస్కోపీలో చూస్తాం. ఆ ఫ్లోరోస్కోపీలో మనకు తెలుస్తుంది అనమాట. సో దీంట్లో బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది దాంట్లో తెలుస్తుంది. సో అది కొరనరీ యాంజియోగ్రామ్ టెస్ట్ అంటాం. ఈ కొరనరీ యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చేస్తారు సార్? అక్యూట్ హార్ట్ అటాక్ కంపల్సరీ. దెన్ మనకి ఎవరికైతే ఛాతీ నొప్పి వస్తుంది, వెన్ వి సస్పెక్ట్ బ్లాక్స్, ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్ ఉండడం కానీ, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి ఛాతీ నొప్పి ఉండడం, సో ఇలాంటి వాళ్ళలో ఎవరినైతే మేము వీళ్ళకి హార్ట్ అటాక్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఇవి, సో వీళ్ళకి ఇది చెయ్యాలి, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వీళ్ళలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళ సిమ్టమ్స్ దీని రిలేటెడ్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేస్తాము. వాళ్ళల్లో కొరనరీ యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తాం. అక్యూట్ హార్ట్ అటాక్ లో కంపల్సరీ కొరనరీ యాంజియోగ్రామ్ టెస్ట్. వాళ్ళలో యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి మనం బ్లాక్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం. బ్లాక్స్ మెయిన్ గా ఐడెంటిఫై చేస్తారు, అందుకోసం యాంజియోగ్రామ్. ఓకే, దీని తర్వాత చెప్పండి. ఈ బ్లాక్స్ అనేది ఎప్పుడు సిగ్నిఫికెంట్ అంటే దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తామంటే, మోర్ దెన్ 70 to 80% మూసుకుపోయి ఉంటే కంపల్సరీ స్టంటింగ్ అనేది అవసరము. హార్ట్ కి పైప్స్ లో ఈ పైప్ ఇంత ఉంది, దిస్ ఈస్ 100% ఓపెన్ ఉంది. ఈ పైప్ ఇప్పుడు ఆల్మోస్ట్ 70 to 80% మూసుకుపోయింది. ఈ మూసుకుపోయినప్పుడు దీన్ని ఓపెన్ చేయాలంటే నేను స్టంట్ పెడితే ఇది మళ్ళీ నార్మల్ కి ఓపెన్ అవుతుంది. స్టంట్ అంటే ఒక స్మాల్ మెటాలిక్ ట్యూబ్, డ్రగ్ కోటెడ్ మెటాలిక్ ట్యూబ్ అంటాం. మనకి యూజువల్ గా కోబాల్ట్ ప్లాటినం, కోబాల్ట్ క్రోమియం ఇట్లాంటివి ఉంటాయి. సో ఆ స్మాల్ మెటాలిక్ ట్యూబ్ కి డ్రగ్ పూత పూసేసి మనం ఉంటుంది. సో మూసుకుపోయిన దగ్గర దాన్ని తీసుకొని పోయి మనం ఎక్స్పాండ్ చేస్తాము. సో ఆ స్టంట్ మెటల్ ఫ్రేమ్ ఎక్స్పాండ్ చేయడం వల్ల మూసుకుపోయినది మళ్ళీ మూసుకుపోకుండా ఉంటుంది. ఆ డ్రగ్ మళ్ళీ ఆ బ్లాక్ ఏర్పడకుండా కాపాడుతుంది అనమాట. దీన్ని డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అంటాము. ఇది లేటెస్ట్ జనరేషన్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్. ఇది స్టేజ్ 1. ఇది మనం డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఫర్ కొరనరీ ఆర్టరీ బ్లాక్స్. అంటే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయండి. సింపుల్ ఫ్యాటీ బ్లాక్స్ అంటాం. అది ఫ్యాట్ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీ టు స్టంట్. అదే ఫైబ్రస్ అండ్ క్యాల్సిఫిక్ బ్లాక్స్ అంటాం. ఫైబ్రస్ ఏంటంటే ఈ ఎలాస్టిక్ టిష్యూ ఎక్కువ ఉంటుంది. ఎలాస్టిక్ టిష్యూ మనం మూసుకుపోయినప్పుడు ఎక్స్పాండ్ చేస్తే సరిగ్గా కూడా ఎక్స్పాండ్ కాదు. ఇట్లాంటప్పుడు మనం స్పెషల్ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడాల్సి ఉంటుంది, కటింగ్ బెలూన్స్ ఇట్లాంటివి. అలా కాకుండా కొన్ని క్యాల్సిఫిక్ బ్లాక్స్ అంటాం. సిమెంట్ గోడ ఎంత గట్టిగా ఉంటుంది అంత గట్టిగా సిమెంట్ ఉంటుంది. ఇది లేటర్ స్టేజ్, అంతే కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయ్యి
అయిపోయి మనకి అంతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఈ స్మోకింగ్, ఆల్కహాల్, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్నాయో వాళ్ళలో అక్యుములేట్ అయిపోయి లేటర్ స్టేజ్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఆ స్పెషల్ సెల్స్ వచ్చేసి కాల్షియం డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అయినప్పుడు ఆ కాల్షియం నీకు బ్రేక్ కాదు మా నార్మల్ దాంతో. యూ హ్యావ్ టు యూజ్ స్పెషల్ డ్రిల్లింగ్ టైప్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి. అండ్ ఈ రోటాబ్లేషన్, రొటేషనల్ ఎథరెక్టమీ కానీ ఆర్బిటల్ ఎథరెక్టమీ ఆర్ ఇంట్రావాస్కులర్ ఎథరెక్టమీ, కాల్షియం బ్రేక్ చేయడానికి వీఆర్ హ్యావింగ్ స్పెషల్ ఎక్విప్మెంట్. సో ఇట్స్ లైక్ అట్లాంటప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అవి చేసి దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఎక్స్పాండ్ చేసి మళ్ళీ స్టెంట్ పెట్టాలి. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఇన్ డూయింగ్ దట్. ఇట్స్ నాట్ ఎవ్రీ బేస్డ్ ఆన్ ద అండర్లయింగ్ ప్రాబ్లం. చాలా మంది ఏంటి స్టంట్ పెట్టేస్తారు, సింపుల్ గా అయిపోతుంది అనుకుంటారు. ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క కండిషన్ కి వాళ్ళకున్న దీనికి బట్టి డిఫరెంట్ టెక్నాలజీస్, టెక్నిక్స్, ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. అంటే ఎవ్రీ పేషెంట్ మేము చాలా ఈజీగా తీసుకోవాలి, సింపుల్ గా అయిపోతుందని. ఎవ్రీథింగ్ విల్ టీచ్ us a lot. ఎవ్రీథింగ్ విల్ డీల్ కేర్ఫుల్లీ ఓన్లీ బికాస్ అవర్ మోటో ఈస్ ప్రొసీజర్ సక్సెస్ అవ్వాలి, పేషెంట్ హ్యాపీగా బయటికి రావాలి. దట్ ఈస్ అవర్ మోటివ్ ఆల్వేస్. ఎవ్రీ డాక్టర్స్ మోటివ్ ఇస్ పేషెంట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ హ్యాపీలీ. వాట్ ఎవర్ ద బెస్ట్ ట్రీట్మెంట్ వీ విల్ గివ్ ఫర్ ద పేషెంట్. ఓకే, అది. సో ఇప్పుడు ఆ స్టంట్ అన్నాం కదా సార్, ఇంకా అది పర్మనెంట్? దిస్ ఈస్ పర్మనెంట్. ఈ స్టంట్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మనకి న్యాచురల్ లేయర్ ఎండోథీలియం అంట. న్యాచురల్ ఎండోథీలియం మళ్ళీ స్టంట్ పైన ఏర్పడిపోతుంది. సో దిస్ విల్ అగైన్ ద వెజల్ బిహేవ్ లైక్ నార్మల్ బ్లడ్ వెజల్ అగైన్. సో ఈ నార్మల్ బ్లడ్ వెజల్ అయినప్పుడు మళ్ళీ నీకు రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కంట్రోల్ లేదంటే మళ్ళీ అగైన్ ఇట్ విల్ ఫార్మ్ ఏ బ్లాక్. సో దట్స్ వై దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఈవెన్ ఆఫ్టర్ ట్రీటింగ్ నువ్వు స్మోకింగ్, ఆల్కహాల్ నేను కంటిన్యూ చేస్తాను, ఇష్టం వచ్చినట్లు తింటాను, నా షుగర్, బీపీ నేను కంట్రోల్లో పెట్టుకోనంటే ఆల్రెడీ నీకు స్టంట్ వేసి నార్మల్ చేసినాం చేయడం, దానిపైన మళ్ళీ నార్మల్ పొర వచ్చేసింది. నార్మల్ పొర ఎలా బిహేవ్ అవుతుంది, మళ్ళీ నార్మల్ వెజల్ లాగానే బిహేవ్ అవుతుంది. సో మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మేము ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా వీ ఆల్వేస్ ఇన్సిస్ట్ ఆన్ లైఫ్ స్టైల్ కంట్రోల్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్. ఇవి చాలా ఇంపార్టెంట్. మేము ట్రీట్మెంట్ చేసినా కూడా చాలా మంది అడుగుతారు, చాలా మంది ఏ స్టంట్ వేసి ట్రీట్ చేసినారు కదా మరి ఇష్టం వచ్చినట్లు ఉంటాం కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికి చెప్పేది ఏంటంటే ఇది ట్రీట్ చేసినా మీరు బీపీ, షుగర్ని కంట్రోల్ పెట్టుకోవాల్సిన పద్ధతి కానీ స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి, లైఫ్ స్టైల్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి, హెల్త్ అనేది వెయిట్ అనేది హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. రాని వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి అందరికీ ఇంపార్టెంట్. చాలా మంది ఆ స్టంట్ వేయించుకుంటే అయిపోయింది. ఇంకోటి ఏంటంటే స్టంట్ వేయించుకున్న తర్వాత మెడికేషన్స్ అనేది ఉంటాయండి, లైఫ్ లాంగ్ వాడాలి. చాలా మంది ఏంటంటే స్టంట్ వేసినారు, మందులు కూడా అవసరం లేదనుకుంటారు. బట్ యూ హ్యావ్ టు యూజ్ లైఫ్ లాంగ్. మీకు ఎందుకు వచ్చింది, యు ఆర్ మోర్ ప్రోన్ టు బ్లాక్స్. సో నువ్వు ఆ మోర్ ప్రోన్ ఉన్నప్పుడు నీకు ఆ మెడికేషన్స్ నీకు కంపల్సరీ, అంటే కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడికేషన్స్, బ్లడ్ థిన్నర్స్, నీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ మెడికేషన్స్ ఉంటాయి, అవి స్ట్రిక్ట్ కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి స్టంట్ వేయించుకున్న తర్వాత మీరు మెడికేషన్స్ అనేది లైఫ్ లాంగ్. మేబీ డిపెండ్స్ ఆన్ యువర్ హార్ట్ ఫంక్షన్ బట్టి కొన్ని మెడికేషన్స్ ఇనిషియల్ పీరియడ్లో లైక్ అప్ టు 1 year మేబీ ఎక్కువ ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ 1 year మీ హార్ట్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అయితే అవసరం లేని మెడికేషన్స్ తగ్గించుకుంటూ అవసరం లేదు మాత్రమే ఇస్తూ కంపల్సరీగా వాడాల్సింది అయితే 1 కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్, బ్లడ్ థిన్నర్. ఇవైతే ఈవెన్ ఆఫ్టర్ 1 year యూ హ్యావ్ టు యూజ్ లైఫ్ లాంగ్. అది గుర్తుకు పెట్టుకోవాలి. చాలా మంది అది నెగ్లెక్ట్ చేస్తారు. చాలాసార్లు చెప్పినా కానీ ఇప్పుడు బాగుంది కదా అని మానేసే వాళ్ళు కూడా ఉన్నారు. మేము అలా చూసాము. అలా మానేసిన తర్వాత 1 year 2 years మళ్ళీ చెస్ట్ పెయిన్, నడిస్తే నొప్పి వస్తుందని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవచ్చు.